ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు నువ్వు ఎటువంటి సమస్యలు అయితే ఉన్నావో ఆ సమస్యలోంచి ఆయన విడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కానీ నీవైతే అనుకుంటావు నా సమస్య ఎవరికి కావాలి, నా సమస్య విషయంలో ఎవరు బాధ్యత తీసుకుంటారని నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావు. కానీ ఇదైనా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈరోజు నీ కోసం ఏం ఆలోచిస్తున్నాడో నువ్వు ఎరిగినట్లయితే నువ్వు చాలా నిబ్బరంగా ఉంటావు. నీ యొక్క ప్రతి సమస్యని ఆయన తీసుకుంటూ ఉన్నారు. 121వ కీర్తన 1వ అధ్యాయంలో చూసినప్పుడు భక్తుడైతే అంటూ ఉన్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాడు, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. అతను ప్రశ్న అడుగుతూ ఉన్నాడు, అతనే సమాధానం చెప్తూ ఉన్నాడు. యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును, ఆయనే భూమి ఆకాశమును సృజించినవాడు. ఆయన నీ పాదం తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకుడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఈరోజు నీ సమస్య ఎవరికి కావాలి? నీ సమస్య దేవునికి కావాలి. అది భక్తుడు తెలుసుకున్నాడు కాబట్టి అతను చాలా నిబ్బరంగా ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన వల్ల సహాయం దొరుకుతుందని అతను కనిపెట్టుకొని ఉన్నాడు. కనుక నువ్వు ఏ సమస్యను బట్టి అయితే బాధపడుతూ ఉన్నావో ఆ సమస్య యొక్క భారాన్ని ఎవరైనా ఎత్తుకుంటే బాగుండని నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావో అన్నిటికంటే ముందుగా నీ సమస్య ఆయనదని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడిపక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగులదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలంతా యెహోవా నిన్ను కాపాడును. కనుక ఆయనకి నీ ఎడల శ్రద్ధ ఉంది కాబట్టి నీ సమస్యని తన సమస్యగా ఆయన ఎంచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నిబ్బరం కలిగి ఉండు. అది ఏ సమస్య అయినప్పటికీ ఈరోజు సాయంత్రానికే దాని నుంచి నువ్వు విడుదల పొందేలాగా దేవుడు నీ కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు నిబ్బరం కలిగి ఉండు. సాయంకాలం వరకు నువ్వు నిబ్బరం కలిగి ఉండు. సాయంకాలం వరకు నువ్వు నిబ్బరం కలిగి ఉన్నట్లయితే ఎన్ని సమస్యలైతే నువ్వు దేవుని యొద్ద పెట్టి నువ్వు భారం కలిగి కన్నీరు కారుస్తున్నావో వాటన్నిటిలో నుంచి కూడా నువ్వు విడుదల పొందుకోవడం నువ్వు చూస్తావు. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు తండ్రి అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా దేవా, నాయన యోబు గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం రీతిగా అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుద్దును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుద్దునని భక్తుడు మాట్లాడుతున్నట్లుగా ఇదిగో మా సమస్యలన్నీ నాయన నీవుగా ఎంచుకుంటున్నందుకు వందనాలు, వాటిని మీరు తీసుకుంటున్నందుకు వందనాలు. వాటి విషయంలో సాయంకాలానికే ప్రభావ గొప్ప విడుదలని దేవా మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు తండ్రి. ప్రతి విధమైనటువంటి బంధకములను విడిపోనట్లుగా సహాయం చేసి నేను ఇనప సంఖ్యలను విడిపోనట్లుగా కృప దయచేసి నీ గొప్ప మహిమతో నింపి నడిపించమని బలపరచమని మీరే మహిమ పొందమని అటువంటి గొప్ప సాక్ష్యము మా జీవితంలో అనుగ్రహించమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.